భూదేవి మొత్తం అన్నాడు. ఈ పర్వతాన్ని ఆవిడ వక్షోజంతో పోల్చాడు. ఈ ఆశ్రమం నుంచే వచ్చే పొగని కస్తూరి చర్చ అన్నాడు. పర్వతస్థన మండలే మనం రోజు చదువుతా ఉన్న శ్లోకం. అమ్మా సముద్రవసనే దేవి, సముద్రంలో వసించడం కాదు, వసనం అంటే వస్త్రం. భూమి చుట్టూ సముద్రం ఉంది. స్త్రీ శరీరం చుట్టూ చీర ఉంటుంది కదా, కనీసం నడుము వరకు ఉండాలి కదా, తర్వాత ఈ పైటిజంగా ఇలా వేస్తాం. అందుకని అంతవరకు అలా ఉంటుంది. అందుకని సముద్రవసనే దేవి, సముద్రమే నువ్వు కట్టుకున్న చీర. ఎంత అందమైన భావన. పర్వతస్థన మండలే, ఈ వింధ్య పర్వతము మాల్యవంతం ఇవన్నీ నీ వక్షోజములమ్మ. ఎందుకని కేవలం ఏదో శృంగారపరమైన పోలిక అనుకోకండి. పర్వతాల నుంచే అక్కడ దొరికేటువంటి, అక్కడ పెరిగే వృక్షాలు, వీచే వాయువులు, అక్కడ దొరికే ఓషధులు, వాటి వల్ల జరిగేటువంటి అక్కడ పండే పంటలు, ఇవన్నీ నేలకి ఆధారం. వాటి వల్లే ప్రపంచ ప్రజలు బతుకుతారు. తల్లి వక్షోజాల వల్లే బిడ్డ బతుకుతున్నాడు. అందుకోసం పోల్చారయ్యా మహానుభావ. ఇందులో శృంగారం ఏమీ లేదు నాయన, నిషేధ పదార్థం కాదు ఇది. అన్నిటా మనకు ఆ వంకర దృష్టి అలవాటు. పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. విష్ణుపత్రిని వమ్మాను. విష్ణుపత్రి ఎందుకండి, శివపత్రి ఎందుకు కాదండి భూదేవి? విష్ణువు పాలకుడు, భూమిని పాలించాలి. మరి పాలింపబడేది పాలించేవాడు. అందుకని భూదేవి భర్త విష్ణువు. అందుకని విష్ణుపత్రి నమస్తుభ్యం. పాలన అంటే ఏదో పెత్తనం అనుకోకండి, రక్షణ. స్త్రీ రక్షణ కోరుకుంటుంది, పురుషుడు ఆ రక్షణని కల్పించాలి. అందుకని పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం. అక్కడ చూడండి సంస్కారం. పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా కాళ్ళతో నిన్ను తాకుతున్నా క్షమించు. తాకక తప్పదు కాబట్టి తాకాలి. క్షమించమని అడగడం ఎంత సంస్కారం. అంతేగాని భూమి మీద కాళ్ళు పెడితే భూమికి అందిపోతుంది కాబట్టి కాళ్ళు పెట్టి మరి ఎక్కడ పెడతావు, నేను ఎత్తులు పెట్టుకుంటావు కాళ్ళు. ఇదే మన సంస్కారం. వేపల్లో కొయ్యక తప్పదు కాబట్టి కానీ వేప చెట్టుకి నమస్కారం పెట్టి కొయ్యాలి. భూమికి తాకక తప్పదు కానీ భూమికి నమస్కారం చేసి తాకాలి. అంతే. అన్నం తినక తప్పదు కానీ అన్నానికి నమస్కారం చేసి తినాలి. ఏ వస్తువునైనా భగవద్భావనతో భావించడం అంటే ఇది. అది దీని నుంచి గ్రహిద్దాం. మన ఇళ్లలో మళ్ళీ కూడా అప్పుడప్పుడైనా హోమధూమాసిత ప్రభుతో ఉండేటువంటి మతంగ మహర్షి ఆశ్రమాలుగా చేసుకుందాం. ముందు అసలు లేవగానే పిల్లలకి ఈ భూదేవికి నమస్కారం చేయడం అలవాటు చేయండి. అలా లేవగానే ఆ జుట్టులా ఓసారి వెనక్కి వేసుకుని దెయ్యాల్లాగా ఆ బ్రష్ నోట్లో వేసుకుని బాత్రూంలోకి పరిగెట్టే అలవాటు కాదండి. ముందు భూదేవికి నమస్కారం చేసి కాళ్ళు కింద పెట్టాలి. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. ఈ శ్లోకం చదివి లేచే అలవాటు చేస్తే కవితాత్మకంగా లేస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే జీవితం అంతా కవితాత్మకంగా ఉంటుంది. అలాంటి కవిత్వాన్ని నింపుకోండి. అందుకే ఈ కార్యక్రమం.